హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇక్కడ మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి. మార్నింగ్ లంచ్, ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. సో క్విక్గా ఈ రెసిపీస్ అన్నీ చూసేద్దామా? ఏం లేదు ఫ్రెండ్స్, ఆయిల్ ఫ్రీతో మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేసుకుందాము. ఇవేంటంటే శనగలు. అయ్యో శనగల మాకు గ్యాస్ ట్రబుల్ అనుకుంటున్నారా? అలా భయపడాల్సిన అవసరమే లేదు. ముందుగా నైటే నానపెట్టుకున్న శనగల్ని మార్నింగ్ కడిగేసుకొని పొయ్యి మీద సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. మంచిగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత కొంచెం సలాడ్లాగా ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. అస్సలు గ్యాస్ ట్రబులే ఉండదు. మీకు శనగలు తింటున్నామన్న ఫీలింగే ఉండదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మంచిగా ఉడికించుకున్న శనగల్లో కొంచెం ఆనియన్ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ తురుము వేసేసుకోండి. మంచిగా ఉంటుంది అనమాట. అండ్ కొంచెం మనకి స్పైసీకి కావాల్సినంత కొంచెం కారం వేసేసుకోండి. వేయించిన జీరా పౌడర్ వేసేసుకొని లాస్ట్లో లెమన్ పిండి వేసుకోండి. ఎమ్మీగా ఉంటుంది. అసలుకి చాలా బాగుంటుంది. మీరు శనగలు తిన్నారన్న ఫీలింగే ఉండదు. మంచిగా వెజిటేబుల్స్ వెళ్తాయి. క్యారెట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, క్యారెట్ అనేది కంటికి ఎంత మంచిదో అని మనం చిన్నప్పుడు చదువుకున్నాము. బట్ అది మేము ఇప్పుడు ప్రాక్టికల్గా యూస్ చేసి చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఒక 10 months బ్యాక్ మా నాన్నకి చిన్న అక్షరాలు కనిపించట్లేదు అని చెప్పాడనమాట కళ్ళకి. అయితే తనకి ఏంటి 54 years కదా. సో 54 years చిన్న అక్షరాలు కనిపించట్లేదంటే ఎట్లా అయినా తిండిలో చేంజెస్ తెచ్చుకోవాలని అప్పటి నుంచి నేను ఏం చేశానంటే క్యారెట్ తెచ్చుకో అని చెప్పేసి క్యారెట్ తెచ్చుకున్నప్పుడల్లా ఏదో ఒక రూపంలో క్యారెట్ అనేది వండి పెడుతున్నా. అది ఎలా అంటే ఫ్రెండ్స్, మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే క్యారెట్ ఫ్రై చేసేసి చపాతీ ఆర్ జొన్న రొట్టి ఇచ్చేస్తాను అనుకోండి. క్యారెట్ని మనం ఎక్కువగా తినేసేయచ్చు. ఒక 1/2 kg క్యారెట్ ఈజీగా తినేసేయచ్చు అనమాట ఒక పూటకి. అలా చేసేదాన్ని. సో క్యారెట్ తిన్న తర్వాత తనకి చాలా చేంజెస్ అనేది వచ్చాయన్నమాట చూపులో. అంతకుముందు ఫోన్లో ఉన్న చిన్న లెటర్సే కనిపించవు. బట్ క్యారెట్ తిన్న తర్వాత ఆ ఫోన్లో ఉన్న చిన్న లెటర్స్ కూడా పెద్దగా కనిపిస్తున్నాయని చెప్పాడనమాట. సో మేము అలా ప్రాక్టికల్గా ఫేస్ చేసిన తర్వాతే నీకు ఇలా చెప్తున్నాను. ఇంకా శనగల విషయానికి వచ్చేసరికి ఎంత హెల్దీనో తెలుసా? అది మంచి ప్రోటీన్ రిచ్ అనమాట. అండ్ ఆయిల్ కూడా ఉండదు. సో డైలీ తినే టిఫిన్స్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసేయండి. పోయేదేముంది చెప్పండి? నచ్చితే హెల్దీగా తింటారు, లేకపోతే వదిలేస్తారా, అంతే కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? అసలు గ్యాస్ ట్రబుల్ అని భయపడాల్సిన అవసరమే లేదు. తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. అంత ఈజీగా తినేస్తారు. నేనేం చేశానంటే ఒక 50 grams పర్ హెడ్ 50 grams నానబెట్టేశాను. ఉడికిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత పర్ హెడ్ 250 grams వచ్చాయి. 250 grams తిన్నా కూడా కడుపు చాలా వెల్తీగా ఉందన్నమాట. అలా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి నేను దోసకాయ పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. దోసకాయ పప్పు అనేది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. బట్ నా స్టైల్లో అయితే నేను ఇలా చేస్తాను ఫ్రెండ్స్. అందరూ ఇలా చేయాలని రూల్ లేదు కదా. మా సైడ్ అయితే మేము ఇలా చేస్తాము. ఒకసారి నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ అనేది నచ్చింది అనుకో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసుకోండి. ఏం లేదు, చాలా ఈజీ అనమాట. ఒక 150 grams కందిపప్పు తీసుకున్నాను. నేను చెప్పాను కదా కందిపప్పును అనేది కొంచెం ఫ్రై చేసేసి వేస్తాను. అప్పుడే పప్పు అనేది మంచి టేస్ట్ అనిపిస్తుంది మాకు. 150 grams ఆఫ్ కందిపప్పుకి ఒక 250 to 300 grams ఆఫ్ దోసకాయ వేస్తాను అనమాట. నేను అక్కడ ఒక దోసకాయ కట్ చేసి వేసాను కదా, అది 250 grams ఉంది. ఇంకొక దోసకాయ వేద్దాంలే అని నేను చెక్ చేస్తూ ఉన్నాను. బట్ ఇక్కడ ఎన్ని దోసకాయలు కోసినా కానీ ఫుల్ చేదనిపిస్తున్నాయి అనమాట. అదే చూడండి, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో, కటిక చేదుగా ఉన్నాయి. సో అక్కడ ఆల్రెడీ ఒక దోసకాయ కట్ చేసేసాను. ఒక 2 to 3 టమోటాస్ తీసుకున్నాను పెద్దవే. అండ్ స్పైసీకి తగినట్లు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగా స్పైసీ ఉంటేనేమో పచ్చిమిర్చి ఒక 5 to 10 అయితే సరిపోతాయి. స్పైసీ లేకపోతే కొంచెం పడతాయి అనమాట. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇది సెకండ్ దోసకాయ. చివర అంటే ఇంకొకటి కూడా ఉంది, ట్రై చేయండి. మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చాడు. టోటల్గా ఒక 3 దోసకాయలు కట్ చేశాను. 3 కట్ చేస్తే 3 అసలు ఫుల్ చేదుగా ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఆ దోసకాయలు పడేయలేదు. నేను ఏం చేశానో చెప్తాను ఉండండి. సో ఇలా మనం దోసకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం పులుపుకు తగ్గట్టు చింతపండు వేసేసుకొని ఇంకా వాటర్ ఎక్కువగానే వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకొని కొంచెం మగ్గనిచ్చేసేయండి. ఇంకా తర్వాత పప్పు గుత్తి పెట్టేసుకొని ఎనుపుకోవటమే, ఉప్పు వేసేసుకొని. కానీ ఇక్కడ మా పచ్చిమిరపకాయలు బాగా మంటున్నాయి అనమాట. అందుకని నేను ఏం చేశానంటే మిర్చి అలాగే వేస్తాను కదా, వేనిపోయేదానికన్నా ముందు పచ్చిమిర్చి పక్కన తీసి పెట్టేసుకుంటాను.
ఇలా పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకొని ఇంకా స్పైసీకి తగ్గట్టుగా చూసేసుకొని వేనిపేసుకుంటాను. తర్వాత ఇంకా మంచిగా తాలింపు పెట్టేసుకొని ఉడికించుకోవటమే ఫ్రెండ్స్. ఇలా పప్పు చేసుకున్న నైట్ రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ పప్పు అంటే మంచి ప్రోటీన్సే కదా, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోకి మీకు నచ్చితే ఏదన్నా ఫ్రై చేసేసుకోండి, లేకపోతే ఇంకేదన్నా కావాలంటే చేసేసుకోండి. నేనైతే ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ అనేది నంచుకోవడానికి పెట్టేసుకున్నాను. ఒక పక్క ఎగ్స్ అనేది ఉడికేస్తుంది, ఒక పక్క నేను పప్పు గుత్తితో పప్పు అనేది ఎనిపేస్తున్నాను. నాకు పప్పు ఎలా ఉండాలంటే కొంచెం జోరుగా ఉండాలి. పప్పు గుత్తిగా అది కొంచెం గట్టిగా ఉంటే తినాలనిపించదు అనమాట. అందుకని నేను ఉడికించుకోవడానికి పప్పులో వాటర్ ఎక్కువ పోసేసి ఉడికించుకుంటాను. వాటర్ ఎక్కువ పోసేసుకొని కొంచెం చారులాగా చేసేసుకుంటాను. తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూసారా ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఇంకా తాలింపు పెట్టేసుకున్నాను. ఆయిల్లో ముందుగా మనం కొంచెం దంచిన వెల్లిపాయలు వేసేసుకోండి. పప్పు గుత్తితోనే ఒక 5 to 6 ఎల్లిపాయలు దంచేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఎల్లిపాయలు వేసేసాను, ఎండుమిర్చి వేసేసాను, ఇంకా తాలింపు గింజలు అవన్నీ వేసేసాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రతి దేంట్లో అయినా కరివేపాకు, పచ్చి కరివేపాకు, కొత్తిమీర ఎక్కువగా యూస్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఎక్కువగా వేసేసి తాలింపు పెట్టేసుకొని పప్పుని ఉడికించేసుకోవడమే ఫ్రెండ్స్. ఇందులోకి అప్పడాలు వేసుకున్నా బాగుంటుంది, ఏదైనా ఫ్రై అయినా చేసుకోండి, లేకపోతే ఇట్లా ఎగ్స్ బాయిల్ చేసుకోండి, లేకపోతే ఆమ్లెట్ అయినా వేసేసుకోండి, సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు చేసుకునే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేయండి, పోయేదేముంది చెప్పండి. నచ్చితే ఇంకొక కొత్త రకం వంట నేర్చుకుంటారు, లేకపోతే మీకు నచ్చిన వంటలే చేసేసుకుంటారు కదా. ఇక్కడ మామూలుగా అయితే కరివేపాకు, కొత్తిమీర మనం ఎక్కువగా యూస్ చేయం కదా. ఇలా తాలింపుల్లో వేసేసేయండి, పక్కన తీసి పెట్టకుండా సింపుల్గా తినేస్తారనమాట. అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. ఇలాంటి టమాటా పప్పు, దోసకాయ పప్పు అలాంటి వాటిల్లో కొత్తిమీర వేసుకుంటేనే కొంచెం మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్గా నేను పప్పులో వాటర్ ఎక్కువ పోసాను కదా, ఒక 5 to 10 minutes అనేది తాలింపు పెట్టేసిన తర్వాత ఉడికిచ్చేస్తాను. నెక్స్ట్ డేకి ఉన్నా కూడా బాగుంటుంది అనమాట. ఈ తాలింపులో నేను మంచిగా పప్పు అనేది పోసేసుకొని ఉడికించేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, దోసకాయ పప్పు కూడా అయిపోయిందనమాట. సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఆల్రెడీ 3 దోసకాయలు చేదొచ్చాయని చెప్పాను కదా, వాటిని పడేయకుండా ఏం చేశానంటే దోసెత్తులు తీసాను అనమాట. మీకు ఎవరికన్నా తెలుసా దోసెత్తులతో పచ్చడి చేసుకుంటారు అని? దోసెత్తులతో రోటి పచ్చడి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వెనకటైతే దోసెత్తులు, ఎండుమిరపకాయలు, చింతొక్క వేసి చింతకాయ పచ్చడి చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు దోసెత్తులు ఉండట్లేదు కాబట్టి శనగిత్తులు వేసుకుంటున్నారనమాట. అలా నేను దోసెత్తులు చేసేసి ఎండబెట్టేసుకున్నాను అనమాట. మీకు క్లియర్గా ఒకరోజు వీడియోలో దోసెత్తులు ఎలా తయారు చేయాలి అనేది రెసిపీ, దోసెత్తుల వీడియో అనేది నేను పోస్ట్ చేస్తానండి. దోసెత్తులు తీసి అండ్ దోసెత్తులతో పచ్చడి కూడా చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నైటు ఎగ్ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ పప్పు ఉంది, బట్ మా నాన్నకి ఇక్కడ ఎగ్ ఫ్రై కావాలి అంటే ఎగ్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. ఒక మనిషి జొన్న రొట్టెలో వచ్చేసి 3 ఎగ్గులు వేసేసుకొని ఫ్రై తినేసేసేయండి. ఒక 100 grams పిండితో జొన్న రొట్టె చేసేసుకోండి. 3 ఎగ్గులకి కరెక్ట్గా ఒక 100 grams ఆనియన్స్ తీసేసుకోండి. స్పైసీగా ఉన్న మిర్చి అయితే 5 సరిపోతాయి, స్పైసీ తక్కువగా ఉన్నాయి అయితే 5 to 8 మిర్చి అనేది సరిపోతాయి అనమాట. 100 grams ఆనియన్స్, 5 మిర్చి, ఇంకా 3 ఎగ్గులు అనమాట. అదే సరిపోతుంది అనమాట రొట్టె. ఇలా నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఎగ్ ఫ్రై చేసేస్తాను అనమాట. చాలా మంచి హెల్దీ కదా. ఇంకా 100 grams ఆనియన్స్ చెప్పా కదా, లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై అయినా కానీ అంత మంచిగా ఉండదు, కొంచెం లైట్గా ఫ్రై అయితేనే బాగుంటుంది. కొంచెం ఇందులో ఎగ్ ఫ్రైలో పచ్చికరేపాకు అనేది ఎక్కువగా వేసుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. నేను ఇలా పచ్చికరేపాకు అనేది ఎక్కువగా యూస్ చేస్తాను. ఆఫ్టర్నూన్ పప్పులో కూడా చూసారా ఎక్కువగా వేసాను. ఇక్కడైతే ఇంకా పెద్ద గుప్పె నిండా కరేపాకు వేసేసాను. 3 ఎగ్గులు పగలగొట్టి వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట. ఇంకా ఎండు కారం అనేది అవసరమే ఉండదు. కంటే జొన్న రొట్టె బేసిక్గా వగరు ఉంటుంది, తినలేను అని అంటారు. అలాంటి ఫ్లేవర్ ఏం లేకుండా ఎగ్ ఫ్రై నంజుకుంటూ తింటుంటే తినాలనిపించే కొంది తినేస్తారనమాట. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి. హెల్త్కి హెల్త్ అండ్ మంచిగా జొన్న రొట్టె కూడా సింపుల్గా ఈజీగా తినేసేయచ్చు అనమాట. ఇన్ కేస్ ఎగ్ ఫ్రై తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే పప్పు చేసుకోండి, లేకపోతే ఇంకేదన్నా కర్రీస్తో చేసేసుకోండి. కానీ ఎగ్ ఫ్రై మంచి కాంబినేషన్ కదా, జొన్న రొట్టెకి మంచి కాంబినేషన్ అనమాట. నేను ఇలా చేసేసిన తర్వాత మా నాన్న జొన్న రొట్టె ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటాడు. ఇలా తిన్న తర్వాత కూడా నైట్ కంపల్సరీగా పాలు తాగేస్తాడు అనమాట. పాలు తాగితే తనకి హార్లిక్స్ వేసుకొని పాలు తాగితే మైండ్ చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే షాప్ కదా, మార్నింగ్ 5 లేచిన కానించి నైట్ పడుకునే 10 వరకు కష్టపడతానే ఉంటాడు. ఎంతో మందికి సమాధానం చెప్తూనే ఉండాలి షాప్కి వచ్చిన వాళ్ళకి.
ఇక్కడ జొన్న రొట్టె చేయటం కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. నార్మల్ వాటర్ పోసే కలిపేసుకోండి, మీకు హాట్ వాటర్ కూడా అవసరం లేదు. ఇలా నార్మల్ వాటర్ పోసేసుకొని పిండిని మామూలుగా కలిపేసుకోండి, మరీ జోరుగా కాదు, మరీ ముద్దగా కాదు, మరీ గట్టిగా కాదనమాట. అలా కలిపేసుకున్న తర్వాత తడి క్లాత్ వేసేసుకొని మంచిగా చేసేసుకోవడమే అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ కంటిన్యూస్గా ఒక 1 వీక్ అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేస్తారనమాట. ఇక్కడ నేను ఆల్మోస్ట్ మీకు క్లియర్గా చెప్పడానికి మాత్రమే క్లియర్గా వీడియో అనేది తీసాను అనమాట. జొన్న రొట్టె కూడా ఇలా సింపుల్గా చేతితో చేసేసుకున్న తర్వాత దాన్ని అలా మనం చపాతీ చేసుకునే దానిపైన వేసేసుకొని అలా అనుకోవటమే. చూడండి, ఒకవేళ మీకు చేతికి అంటుకుంటూ వచ్చింది అనుకోండి పిండి, మళ్ళీ అది వాటర్ ఉన్నాయి కదా, పక్కన వాటర్ పెట్టేసుకున్నాను కదా, ఆ వాటర్లో తడుపుకొని అదిగో అలా వాటర్లో తడిపేసుకొని మళ్ళీ అలా అనుకోవటమే అనమాట. చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా నైట్ డిన్నర్గా ఇలా ట్రై చేసి చూడండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. అండ్ 40 to 50 ఏజ్ దాటిన వాళ్ళైనా కానీ ఈజీగా డైజెషన్ అవుతుంది, చాలా హెల్తీగా ఉంటారనమాట. ఈ రోజుల్లో 25-30 ఏజ్ వాళ్ళకి షుగర్ వస్తుంది కదా, సో షుగర్ వచ్చిన తర్వాత మనం జొన్న రొట్టె తినే బదులు అప్పుడప్పుడు ఆడతా పాడతా ఇలా హెల్తీగా తినటంలో పోయేదేం లేదు కదా, సో మనం షుగర్ రాకుండానే ముందుగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. చపాతీ కూడా తినొచ్చు, బట్ చపాతీలో ఆయిల్ ఉంటుంది కదా, చపాతీకి మించిన మంచి హెల్దీ ఫుడ్ అనమాట జొన్న రొట్టె అనేది. సో అందుకని పచ్చజొన్నలతో ఇలా జొన్న రొట్టె చేసేసి ఎగ్ ఫ్రై చేసేసాను అనమాట. మీరు కూడా ఒకసారి నచ్చితే ఇలా నైట్ డిన్నర్లోకి ట్రై చేసి చూడండి. సో ఎగ్ ఫ్రై విత్ జొన్న రొట్టె కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. పోయేదేముంది చెప్పండి, ఇలా కొత్తగా ట్రై చేయడం వల్ల. ఒకసారి కొత్తగా ట్రై చేశారనుకోండి, నచ్చితే కంటిన్యూ చేస్తారు, నచ్చలేదనుకో ఒకసారి కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది, నచ్చిందనుకో కొత్త వంట నేర్చుకుంటారు కదా నా వల్ల మీరు కూడా. సో అలా ట్రై చేసేసేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మంచిగా మార్నింగ్ బఠానీ సలాడ్తో స్టార్ట్ చేసి నైట్ జొన్న రొట్టెతో ఎండ్ చేసేసాను అనమాట. జొన్న రొట్టెలో ఆయిల్ ఉండదు, మార్నింగ్ బఠానీ సలాడ్లో కూడా ఆయిల్ ఉండదు. అది ఫ్రెండ్స్ ఇక్కడ జొన్న రొట్టె అయితే మంచిగా కాల్ చేసుకుంటున్నాను అనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీరు కూడా చూసేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో విలేజ్ స్టైల్ రెసిపీస్ కోసం లేదా మంచి హెల్దీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ అనేది చెక్ చేసేసేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు కొంచెమైనా ఉపయోగపడినాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేసేయండి. అలా షేర్ చేయడం వల్ల మన ఛానల్ మంచిగా గ్రో అవుతుంది ఫ్రెండ్స్, ఒక 10 మందికి తెలుస్తుంది అనమాట. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసేయండి, లైక్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరే ఒక పని చేయాలి ఫ్రెండ్స్. మన ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట ఐకాన్ అనేది ఉంటుంది అనమాట, దాన్ని అనేది మీరు క్లిక్ చేసుకున్నారంటే ఆన్లో పెట్టుకున్నారంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు వెంటనే చూసేసేయచ్చు, మీకు యూజ్ అయిందంటే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.